హలో ఎవ్రీవన్. ఈరోజు మా మమ్మీ నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి నా కోసం చోలే కర్రీ చేసింది. సో, అది ఎంత టేస్ట్‌గా ఉందంటే నేను రూమ్‌లోకి రాగానే నాకు ఆకలనిపించింది. సో, ఇట్స్ రియల్లీ యమ్మీ. సో, నేను అందుకనే ఈ వీడియో చేస్తున్నా. ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో, ముందుగా మనం 5-6 అవర్స్ సోక్ చేసుకున్న చిక్ పీస్ అంటే చోలేని మనం నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ కూడా చేయొద్దు. ఎందుకంటే ఓవర్ నైట్ సోక్ చేస్తే మనకి ఓవర్ కుక్ అయిపోద్ది. అప్పుడు తినడానికి మజా ఉండదు. సో, ఓన్లీ స్టిక్ టు 5-6 అవర్స్. సో, అది మనం బాయిల్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి సాల్ట్ అండ్ టర్మరిక్ కూడా యాడ్ చేసుకుంటాం మనం. పసుపు, సాల్ట్ 2 యాడ్ చేసుకోవాలి. అది కూడా ఎక్కువ యాడ్ చేయొద్దు. ఎందుకంటే కుకింగ్ ప్రాసెస్‌లో మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇనీషియల్ స్టేజ్‌లో మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో, జస్ట్ లిటిల్ బిట్ లైక్ హాఫ్ స్పూన్, ఈ వీడియోలో చూపించినట్టు హాఫ్ స్పూన్ లేదా 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఎంప్టీ నో ఆయిల్, జస్ట్ డ్రైగా మనం కాజు అండ్ కోకోనట్ అండ్ మిర్చిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో చూపించినట్టు ఆయిల్ యాడ్ చేసుకుని అందులో దాల్చిన చెక్క, ఇలాచీ అండ్ క్లోవ్స్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న, సన్నగా అంటే టూ మచ్ అవద్దు, నార్మల్గా మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. సో, ఆ ఆనియన్స్ ఎట్లా అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో, అది టూ మచ్ కుక్ అవ్వకుండా చూసుకోండి. ఆ తర్వాత మనం కారం, ఉప్పు, పసుపు మళ్ళీ యాడ్ చేసుకుంటాం. అందుకనే గుర్తుందా, నేను స్టార్టింగ్లో మీకు చెప్పా పసుపు ఆర్ సాల్ట్ ఎక్కువ యాడ్ చేయొద్దని. సో, ఇక్కడ చూపించినట్లు మనం ఇక్కడ యాడ్ చేస్తాం కాబట్టి తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి మనం 2-3 టొమాటోస్ పల్ప్ ప్యూరిన్ తీసుకున్నాం. సో, ఈ ప్యూరిన్ కూడా యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్లో బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని కుక్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి తేలాలన్నమాట. సో, అందుకనే మనం మిక్స్ చేసుకోవాలి ప్రాపర్గా. సో, మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎట్లా అంటే అది మొత్తం ఈవెన్‌గా కుక్ అవ్వాలి. ఆ తర్వాత మనం గరం మసాలా అండ్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకుంటాం ఇక్కడ ఈ వీడియోలో చూయించినట్లు. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాజు, కోకోనట్ అండ్ చిల్లీస్ని మనం పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని మనం ఇప్పుడు ప్యూరీ తర్వాత అది కూడా మిక్స్ అయిన తర్వాత మనం ఇట్లా లాస్ట్‌లో యాడ్ చేసుకుంటాం. అది ముందుగానే వేయొద్దు, టేస్ట్ మారిపోతుంది. సో, బెటర్ టు యాడ్ ఇట్ ఎట్ ద ఎండ్. సో, ఇట్లా మనం వీడియోలో చూపించినట్లు ఇట్లా యాడ్ చేసుకుని అది ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కర్రీ లీవ్స్ యాడ్ చేస్తాం. ముందుగానే యాడ్ చేయొద్దు కర్రీ లీవ్స్ ఎప్పుడైనా. ఇట్లా ఇప్పుడు యాడ్ చేస్తే ఆ టేస్ట్ వేరుంటుంది. సో, నెక్స్ట్ మనం ముందుగా ప్రాపర్గా కుక్ చేసుకున్న లైక్ బాయిల్ చేసిన చోలేని మనం ఇట్లా యాడ్ చేస్తాం. యాడ్ చేసే టైంలోనే మనం లైట్గా మిక్స్ చేసుకొని లైట్గా కొంచెం వాటర్, టూ మచ్ కాదు, కుక్ అయ్యేంత వరకు లైక్ లిటిల్ బిట్ ఆఫ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ ఆర్ సంథింగ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇట్లా మనం మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేముంది, లాస్ట్లో వచ్చేసి మనం గార్నిష్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ కదా మనకి కొరియాండర్. సో, ఇప్పుడు కొంచెం జస్ట్ ఫర్ ఎ చేంజ్ మనం ఇక్కడ కస్తూరి మేతి కూడా యాడ్ చేస్తున్నాం. మీరు చూసినట్లయితే అది కొంచెం లైట్ డ్రై లీవ్స్ అనమాట కస్తూరి మేతి. సో, ఇప్పుడు కొరియాండర్ అండ్ కస్తూరి మేతి యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా అట్లా ఉంచి కుక్ చేస్తే అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మా మమ్మీ వీడియో కోసం అయితే బౌల్‌లో పెట్టేది, బట్ నా కోసం కాబట్టి బాక్స్‌లో పెట్టింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.